హలో ఫ్రెండ్స్, దేశంలోని మహిళల ఆర్థిక అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తూ ఉంది. అందులో బాగా పాపులర్ అయిన పథకం ఈ ఫ్రీ కుట్టు మిషన్ పథకం. ఈ ఫ్రీ కుట్టు మిషన్ పథకంకి అప్లై చేసిన వారికి మరియు ఇప్పుడు అప్లై చేయబోయే వారికి కేంద్రం నుండి కుట్టు మిషన్తో పాటు మరో 2 అదిరిపోయే కానుకలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిన్న తన అధికారిక వెబ్సైట్లో చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు వెయిట్ చేసిన వారికి మోడీ గవర్నమెంట్ నుండి మహిళలు ఎగిరి గంతలేసే వార్త కూడా చెప్పింది. అలాగే ఈ కుట్టు మిషన్లు ఎప్పుడిస్తారో ఒక క్లారిటీ కూడా ఇచ్చింది మోదీ సర్కార్. మీరు ఈ పథకానికి అప్లై చేసి ఉంటే మీకు కూడా ఈ కానుక అంగన్వాడీ కేంద్రంలో ఇస్తారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీరు ఇలాంటి గవర్నమెంట్ పథకాలు మిస్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ఇక అప్డేట్ ఏంటంటే ఈ ఫ్రీ కుట్టు మిషన్లు అప్లై చేసిన వారికి ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వారికి మొదటి కానుకగా కేంద్రం ఈ ఫ్రీ కుట్టు మిషన్ తో పాటు 7,000 రూపాయల విలువ గల ఫుట్ ప్యాడ్ మరియు ఎలక్ట్రికల్ మోటార్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడిచ్చే కుట్టు మిషన్లు మాన్యువల్ నుండి ఎలక్ట్రిక్ గా మార్చుకునే ఛాన్స్ కూడా ఉంది. అంటే ముందుగా ట్రైనింగ్ లో మనం నేర్చుకున్న కుట్టు మిషన్ కరెంట్ తో నడిచేవి కాదు. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ నుండి వచ్చే కుట్టు మిషన్ కూడా కరెంట్ తో నడిచేది కాదు. అందుకే అయితే అలాంటివే వస్తాయి. కానీ మనం భవిష్యత్తులో మనకి ఇష్టం ఉంటే ఈ కరెంటు మోటార్ని పెట్టుకోవచ్చు. ఈ కరెంటు మోటార్ వద్దు అనుకుంటే 5,400 రూపాయల నగదైనా ఇస్తారు. ఈ నగదైతే చేతికి ఇవ్వరు, వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు. అసలు మనకి ఈ మోటార్ కావాలా వద్దా అనేది ఫ్రీ కుట్టు మిషన్ మనం తీసుకున్న తర్వాత మనం కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాల్సి వస్తుంది. అందులోనే ఈ ఎలక్ట్రికల్ ఆప్షన్ అనేది ఉంటుంది. మనకు కావాలి అంటే ఎస్ అని టిక్ చేయాలి, మనకు అవసరం లేదు అంటే నో అని అప్లికేషన్ ఫామ్లో టిక్ చేయాలి. ఒక్కసారి అప్లికేషన్ పైకి పంపిన తర్వాత మనం మళ్ళీ మార్చే ఛాన్స్ అస్సలు లేదు. సో ముందుగానే ఆలోచించి మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎలక్ట్రికల్ మోటార్ కావాల్సిన వారికి ఫామ్ నింపిన 20 రోజుల్లో అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్ అంగన్వాడీ కేంద్రాలకు వస్తాయి. అవి వచ్చిన వారికి మీ ఆధార్ మొబైల్ నంబర్ తీసుకుని వెళ్ళి అంగన్వాడీలో ఓటీపీ చెప్పి ఆ ఎలక్ట్రిక్ మోటార్ని తీసుకుని వెళ్ళొచ్చు. ఇక రెండవ శుభవార్త ఏంటంటే ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి చాలా లేట్ అవుతుందని, కొన్ని ప్రాంతాల వారికి మరీ లేట్ అవుతుందని మోడీ గవర్నమెంట్ అయితే దగ్గరలోని కుట్టు మిషన్ గోడౌన్ల వారితో డైరెక్ట్గా మాట్లాడి అంగన్వాడీ అధికారులతో ఒక టోకెన్ సిస్టమ్ ద్వారా నెలకి కొన్ని కుట్టు మిషన్లు పంపేలాగా రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే అంగన్వాడీ కేంద్రాలలో అప్లై చేసి ట్రైనింగ్ అయ్యాక కుట్టు మిషన్ల కోసం వెయిట్ చేసే వారికి ఈ టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకొని మనం దగ్గరలోని షాపులలో ఈ గవర్నమెంట్ కుట్టు మిషన్ తీసుకోవచ్చు. మనం ఎక్కడ ఈ కుట్టు మిషన్లు తీసుకోవాలో ఆన్లైన్లో చెక్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఎలాగంటే మనం టోకెన్ నెంబర్ని ఆన్లైన్లో ఎంటర్ చేయగానే ఆ జిల్లాల్లో ఏ ఊర్లలో ఏ షాపులలో ఎన్ని స్టాక్ ఉన్నాయి అని చూసి మనం వెళ్ళొచ్చనమాట. ఈ ప్రాసెస్లో అయితే చాలా త్వరగా కుట్టు మిషన్లు మహిళలకి చేరుతాయి. సో అదనమాట ఫ్రెష్ అప్డేట్. మీకు ఈ విషయం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే మరి, బాయ్.